తన చుట్టూ ఉన్న శిష్యులు ఆయా సందర్భాల్లో విశ్వాసాన్ని ఏం చేస్తున్నారో పోగొట్టేసుకున్నారు. అందును బట్టే వాళ్ళ వైపు తిరిగి అన్నాడు, విశ్వాసము లేని తరం వారలారా, ఎంతకాలమో మీతో కూడా ఉందునో, ఎంతకాలం మిమ్మల్ని సహింతునో. బహుశా అదే ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడేమో. కొన్నిసార్లు దేవుని ఎరుగము అన్న వాళ్ళకు ఉన్నంత విశ్వాసం ఎవరికి ఉండలేదు. దేవుణ్ణి తెలుసుకున్నామన్న మనకు ఉంటలా విశ్వాసం. అప్పుడు దేవుడు ఇదే ప్రశ్న అడుగుతాడు నేను. ఎందుకంటే మనం అడుగుతున్నాం కదా, ప్రభా ఎంతకాలం అద్భుతాలు చేయకుండా ఉంటావు అంటే ఆయన అన్నాడు, ఎంతకాలం విశ్వాసం లేకుండా ఉంటావు చెప్పు ముందు అన్నాడు. ఎంతకాలం నా మీద నమ్మకం లేకుండా ఉంటావు. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, ఒకసారి ఒక చర్చ్ ఉందట, చిన్న మందిరం, దానికి దగ్గరలో ఒక బ్రాందీ షాప్ ఒకటి ఓపెన్ చేశారట. బ్రాందీ షాప్ ఒక చిన్న పాకేసి బ్రాందీ షాప్ ఓపెన్ చేశారు. ఈ రోజుల్లో బ్రాందీ షాప్ ఓనర్లకి పక్కన మందిరాలు ఉన్నాయా అక్కర్లా, స్కూళ్ళు ఉన్నాయి అక్కర్లా, హాస్పిటల్ ఉన్నాయి అక్కర్లా, వాళ్ళ బిజినెస్ వెళ్తే చాలు. దాని మీద వచ్చేంత బిజినెస్ లాభాలు ఇంక దేని మీద రావట్లేదు. అందరూ బట్టి 3 లక్షలైన నాన్ రిఫండబుల్ అప్లికేషన్ అన్నా సరే పొలోమని అప్లికేషన్లు వేసేస్తున్నారు. ఎందుకోసం అంటే ఒక్క షాప్ వస్తే చాలు సార్, 1 ఇయర్లో కోట్లు సంపాదించవచ్చు, తాగేవాడు ఉన్నంత కాలం కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన. చాలా దౌర్భాగ్యం విషయం. నిబంధనలు ఇవన్నీ ఉల్లంఘించేసి ప్రక్కన ఏమున్నారు, స్త్రీలు ఉండే ఇళ్ళు ఉన్నాయా, చిన్నపిల్లల ఇళ్ళు ఉన్నాయా, తాగి వాళ్ళ రోడ్ల మీద ఎగురుతూ ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే ఎవరికి ఇబ్బందులు అవుతున్నాయి, ఇవన్నీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. డబ్బులు వస్తున్నాయా లేదా, లాభాలు వస్తున్నాయా లేదా, ఇదే మనుషులు కావాల్సింది. నీ ఆరోగ్యం ఎవడో పట్టించుకోండి, నేను చెప్తున్నా, నీ ఆరోగ్యం గురించి జాగ్రత్త నువ్వే పడాలా. సరే, ఆ బ్రాందీ షాపు దేవుని మందిరం దగ్గర రాగానే ఒక రోజున సంఘ పెద్దలు విశ్వాసులందరూ కూడా పట్టుదలగా ప్రార్థన చేశారట. ఏమన్నా తెలుసా, ప్రభువా ఈ బ్రాందీ షాప్ ఎక్కడ తొలగించాలి ప్రభు అని పట్టుదలగా ప్రార్థన చేయగానే ఆ రాత్రి వేళ తుఫాన్ లాంటిది వచ్చి ఎగిరిపోయిందంట. ఆ బ్రాందీ షాపు ఎగిరిపోగానే ఆ తెల్లవారుజామున ఓనర్లు అందరూ వచ్చారు, సంఘం వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ఆ ఓనర్లు అందరూ వచ్చి అంటున్నారు, మీరు ప్రార్థన చేశారు అందరూ బట్టే బ్రాందీ షాప్ పోయిందని అంటున్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళేమనాలా, అవునండి మేము ప్రార్థన చేశాము, మా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, అందుబట్టి జరిగింది అనాలా. హబే మేము అలాంటి ప్రార్థనలు ఎప్పుడు చేయను, ఆయన మేము చేయలేదు ప్రార్థన అని వీళ్ళు. వాళ్ళేమో మీరు చేశారు, మీ ప్రార్థనలో పవర్ ఉంది, అందుబట్టే పోయింది అంటే మేము చేయలేదు బాబు, మమ్మల్ని అలా అనకన ఆయన అని వీళ్ళు. ఇప్పుడు ఎవరికి విశ్వాసం ఎవరికి ఎక్కువ ఉంది చెప్పండి వీళ్ళల్లో? బ్రాందీ షాప్ ఓనర్లకు ఉందా, సంఘ పెద్దలకు ఉందా? వాళ్ళకే. మీరు ప్రార్థన చేశారు పని జరిగిందని వాళ్ళు అంటా ఉంటే అబ్బాయి అలాంటిది ఏమీ లేదని వీళ్ళు. చాలాసార్లు మన జీవితాలు అంతే కదా, లోకస్తులకు ఉన్నంత విశ్వాసం కొన్నిసార్లు మనకి దేవుని మీద ఉండదు. చాలాసార్లు దేవుడు మనల్ని చూసి అదే అంటున్నాడేమో, విశ్వాసం లేని తరం వారలారా, గాడ్ డిమాండ్స్ ఫెయిత్ ఫ్రమ్ యూ. దేవుడు నేను కోరుతుందంటూ ఏదైనా ఉంది అంటే అది విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. It's not your money, it's not your education, it's not your possessions that create wonders and miracles in your life. It is the presence of faith that can create wonders. విశ్వాసం ద్వారా మాత్రమే నీ జీవితాలు ఏం జరుగుతాయి, అద్భుతాలు.